హాయ్, నేను మీ బాయ్ బాయ్ భయ్యా ఫ్రమ్ దుబాయ్. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను దుబాయ్కి ఎలా వచ్చాను, ఇక్కడ జాబ్ ఎలా సెర్చ్ చేశాను, నాకు ఎలా దొరికింది, అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్గా చెప్తానన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో నేను దుబాయ్ కోసం అని చెప్పి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కడానికి వచ్చాను. సో నాకు జాబ్ వచ్చేసి ఇండియాలోనే వచ్చిందనమాట. ఇంటర్వ్యూ కన్సల్టెన్సీ వాళ్ళు అరేంజ్ చేశారు, క్రాక్ చేశాను. సో టికెట్స్ కూడా వాళ్ళే బుక్ చేశారు. ఫ్రెండ్స్, దుబాయ్లో జాబ్ కోసం అయితే మనకు మంచి ఎడ్యుకేషన్ స్కిల్స్ ఉంటే కనుక, బీటెక్ అయినా, ఎంబీఏ అయినా, లేకపోతే డిగ్రీ అయినా అలా ఉంటే కనుక మనము నౌకరీలో రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే చాలా కన్సల్టెన్సీస్ వెతుకుతూ ఉంటాయన్నమాట జాబ్స్ కోసం. సో వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతారు. మనం వాళ్ళకి రెస్పాన్స్ కనుక కరెక్ట్గా ఇచ్చినట్టయితే వాళ్ళు ఇంటర్వ్యూ మనకి అరేంజ్ చేస్తారు కంపెనీతో, దుబాయ్ వాళ్ళతోనే. సో దీనికి ఎటువంటి మనీ ఛార్జ్ చేయాలన్నమాట. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళు మనల్ని హైర్ చేసుకుంటున్నారు, అంతే అనమాట ప్రాసెస్. సో ఎయిర్పోర్ట్ దగ్గర చెక్కింగ్ అయిపోయింది అనమాట. సెక్యూరిటీ చెక్ అంతా క్లియర్ అయిపోయింది. లోపలికి వెళ్ళాను. ఇదే అనమాట ఎమిరేట్స్ ఫ్లైట్ మనం ఎక్కేది. సో ఇక్కడ అంతా బోర్డింగ్ చెక్కింగ్ అంతా అయిపోయింది అనమాట. స్టాంప్ వేసేసి పాస్పోర్ట్ మీద మనము బోర్డింగ్ గేట్స్ దగ్గరకు వచ్చేసాం. ఫ్లైట్ ఇంకా 30 minutesలో అలా డిపార్చర్ అవుతున్నానుకో మనల్ని ఫ్లైట్ ఎక్కించారనమాట. ఎక్కుతూనే వాటర్ ఇచ్చారు. మై దుబాయ్ చాలా ఫేమస్ బ్రాండ్ అనమాట దుబాయ్లోది. సో టేక్ ఆఫ్ అయింది బెంగళూరు నుంచి. సో నేను చెప్పాననమాట, వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటే, మనకు స్కిల్స్ ఉంటే కనుక అలా జాబ్ సెర్చ్ చేయాలి. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ లేదు, సో ఏదో ఒక పని చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము దుబాయ్కి రావాలన్నమాట. దుబాయ్కి వచ్చినప్పుడు విజిట్ వీసా మీద రావాలి. విజిట్ వీసా మీద వచ్చి చాలామంది ఇక్కడ వెతుక్కుంటున్నారనమాట జాబ్స్. చాలా ఈజీగానే దొరుకుతాయి. సో మెయిన్ మనకు దుబాయ్ ఎందుకంటే ఫ్రెండ్స్, చాలా దగ్గర దుబాయ్. 2.5 hours వచ్చేయచ్చు అనమాట. అండ్ ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇంటికి రావాలన్నా కూడా వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే అడ్వాంటేజ్, మనకి ట్యాక్సెస్ ఉండవు అనమాట. సో ఎంతైతే శాలరీ వాళ్ళు చెప్తారో అదంతా మీ అకౌంట్లో పడిపోతుంది. సో ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. వేరే ఏ కంట్రీలో వెళ్ళినా ఈ అడ్వాంటేజ్ మనకు ఉండదు. ఇప్పుడు మనం కనుక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తీసుకుంటే, మన ఇండియాలో ఎంత సంపాదిస్తే దానికి 50%, 15%, 20%, 30% ఇలా ట్యాక్సెస్కి వేసేస్తారు. సో ఇవన్నీ మనకి దుబాయ్లో అలా ఏమి ఉండదన్నమాట. ఎంతైతే మనం సంపాదించామో అదంతా మన అకౌంట్లోనే పడుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనము దుబాయ్కి. చూస్తే మీరు ఎడారి అంతా కనపడుతుంది, ఇసుక ఎక్కడ చూసినా ఇసుక. ఇది ఎయిర్పోర్ట్ అనమాట, ల్యాండ్ అవుతుంది ఫ్లైట్. సో ఇలా చాలా లైక్ అరౌండ్ 4 hours పట్టింది అనమాట ఇండియా నుంచి దుబాయ్కి. సో 4 hours మనం ల్యాండ్ అయిపోయాం దుబాయ్లో. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం అనమాట. సో చాలామంది నన్ను అడుగుతున్నారనమాట, దుబాయ్లో జాబ్ ఎలా వెతకడం, ఎలా సెర్చ్ చేయడం, ఎలా, మాకు స్కిల్స్ లేవు, మాకు ఎలా వస్తుంది ప్యాకేజెస్, ఎలా శాలరీస్ ఎలా ఉంటాయి, ఇలా అన్నీ. సో నేను డిస్క్రిప్షన్లో రాస్తానన్నమాట నా కాంటాక్ట్ నెంబర్ కూడా. ఎప్పుడైనా ఎవరైనా మెసేజ్ చేయొచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఫ్లైట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఎమిరేట్స్ చాలామంది చూస్ చేసుకుంటారు, ఎందుకంటే చాలా బాగుంటుంది, ఫుడ్ ఇస్తారు, బట్ ఎక్స్పెన్సివ్. సో చూడండి మీ కన్వీనియన్స్ అనమాట, ఏది కన్వీనియన్స్ ఉంటే అది. సో అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ వాటర్ కానీ, బ్రెడ్ కానీ, కేక్ కానీ, పీనట్స్ కానీ ఇలా చాలా ఇచ్చారనమాట. అలాగే ఇది ఒక మెమరీ ఇచ్చారు, స్వీట్ మెమరీ. వాళ్ళే ఫోటో తీసి మనకి ఇచ్చారు. అండ్ ఎయిర్ హోస్టెస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు, బాగా మాట్లాడతారు, బాగా మనకి ఏ ఇష్యూ రాకుండా చూసుకుంటారు. సో ఫ్రెండ్స్, దుబాయ్లో ల్యాండ్ అయిపోయాను. ల్యాండ్ అయిపోతూనే కంపెనీ వాళ్ళు పికప్ చేసుకుంటామన్నారు. సో వాళ్ళ కార్ వచ్చింది, వాళ్ళ కార్లో నన్ను పికప్ చేసుకున్నారు. పికప్ చేసుకొని తీసుకుపోయి నన్ను హోటల్ దగ్గర దింపారు. ఇది జస్ట్ దుబాయ్, జస్ట్ వీడియో క్యాప్చర్ చేశాను ఫ్రెండ్స్. ఇలా ఉంది దుబాయ్, చాలా బాగుంది. రూల్స్ అన్నీ చాలా బాగా పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. పార్కింగ్ రూల్స్ కానీ, పెడెస్ట్రియన్ పాత్స్ కానీ, లేన్స్ కానీ చాలా బాగున్నాయి. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ దుబాయ్. ఇలా నేను ఎలాగోలా రీచ్ అయిపోయాను. ఇంకా వర్క్ చేసుకోవాలి, ఇలా చాలా ఉంటాయన్నమాట. ఎవరికైనా ఏ ఇష్యూ ఉన్నా కూడా, ఎలా దుబాయ్లో జాబ్ సెర్చ్ చేయాలి, ఎలా రావాలి, ఇవన్నీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను జాయిన్ అయిన రోజే ల్యాప్టాప్ ఇచ్చారనమాట. Give this laptop to the IT department. Okay. And then they will install the software. Okay. That you need to work. work. సో అది ఫ్రెండ్స్, అలా నా హోటల్కి నేను రీచ్ అయిపోయాను. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాగే చాలా వీడియోస్ ఇంకా ముందు వస్తాయి, చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ భయ్యా వ్లాగ్స్.